సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్పై బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ మాదిగ హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మీడియా సమావేశంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సాంఘిక గురుకుల పాఠశాలల్లో అవినీతి జరుగుతోందంటూ మంత్రి లక్ష్మణ్పై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ కుట్రలో భాగమని మండిపడ్డారు. మాదిగ జాతికి చెందిన వ్యక్తికి మంత్రి పదవి రావడం సహించలేకనే కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. రెండు అంశాలను గజ్వేల్ ప్రెస్ మీట్ ద్వారా ప్రజల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మాదిగ హక్కుల దండోరా అనేటువంటి ఒక సంస్థ రిజర్వేషన్తో పాటు మాదిగలకు రావాల్సినటువంటి సమస్త హక్కుల సాధన దిశగా మాదిగ హక్కుల దండోరా సంస్థ పోరాటం చేస్తా ఉన్నది. దాంట్లో భాగంగానే అన్ని జిల్లాలు అన్ని నియోజకవర్గ స్థాయిలో కమిటీలను బలోపేతం చేయడం ద్వారా మరో భవిష్యత్ ఉద్యమానికి మాదిగ హక్కుల దండోరా సిద్ధమవుతున్నటువంటి క్రమంలో భాగంగానే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం. ముఖ్యంగా రెండు అంశాలు. రాష్ట్ర మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి మీద బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి అసత్య తప్పుడు ఆరోపణల్ని మాదిగ హక్కుల దండోరా తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. లేక మాదిగలకు అవకాశం వస్తే ఓర్వలేని విధంగా బీఆర్ఎస్ నేతలు తయారైందనడానికి అది నిదర్శనం. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు 6 నెలలు తిరగకముందనే మాదిగ ఉప ముఖ్యమంత్రి రాజయ్య గారిని బర్తరఫ్ చేసి మాదిగల పట్ల ఆయనకు ఉన్నటువంటి చిన్న చూపును ఆ రోజు దాటుకున్నాడు. ఇవాళ లేక మాదిగ జాతి నుండి ఒక సామాన్య కార్యకర్తగా ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఎమ్మెల్యే ఒక మంత్రి అయితే కూడా ఆయన మీద కొద్దిమంది బీఆర్ఎస్ నేతలు అవాకులు పేలడాన్ని తీవ్రంగా ఎస్సీ వాళ్ళకి చాలా పెద్దపీట వేయడం జరిగింది. కొన్ని విషయాలలో మంత్రులు గాని మనకి కొన్ని దళితులకు సంబంధించిన ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కూడా పెండింగ్ లో ఉన్నాయి. వాటికి కూడా కొన్ని స్కీమ్లకి ముందుకొచ్చి అందరికి కొన్ని చేస్తూ వస్తున్న క్రమంలో ఇప్పుడు ఈ బీఆర్ఎస్ వాళ్ళు లక్ష్మణన్న గారి మీద ఇలా నిందలు వేయడము అనేది మేము తీవ్రంగా మాదిగ హక్కుల దండోరా నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. వాళ్ళు ఈ తప్పు చేసిన దాన్ని తప్పు మేము అన్నది తప్పుగా మాట్లాడినాము ఈ విషయము అని చెప్పేసి వాళ్ళు తప్పును సరిదిద్దుకోవాలని ఈ రోజు ఈ మీడియా ముఖంగా మేము వాళ్ళకి డిమాండ్ చేస్తున్నాము. అలాగే మేము ఇవాళ గజ్వేలీలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మేము మాదిగ హక్కుల దండోరా నుంచి ప్రతి ఒక్క జిల్లాలో నుంచి ఇన్ఛార్జీలుగా వీటిని వేసుకుంటూ మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ నుంచి కూడా ఇవాళ మేము ఇన్ఛార్జీలుగా వీళ్ళనందరినీ చేసి వాళ్ళ పోస్టులు డిక్లరేషన్ చేయడం కోసమే మేము ఇక్కడ రావడం జరిగింది. సో కాబట్టి మీడియా మిత్రులందరూ ఈ విషయంలో మీ మంచి సపోర్ట్ మాకు ఇవ్వాలని, ఇక్కడ మాదిగ హక్కుల దండోరా అనేది కూడా ఉంది అని చెప్పేసి